हाय गाइस, स्वागत करता हूँ आप सभी को एक और नए वीडियो में। आज बारिश तो पूरा गिर रहा है। యాక్చువల్లీ మనం తెలుగు అనమాట. తెలుగు వాళ్ళకి హిందీ మాట్లాడమంటే ఎట్లా మాట్లాడతాం చెప్పండి. సో గైస్ అందరికీ గుడ్ మార్నింగ్. వర్షం అయితే బాగా పడుతుంది, ఐఫోన్ మీద కూడా పడుతుంది వర్షం. అక్కడ బాగున్నారని అనుకుంటున్నాయి. వాళ్ళ డేట్ అయితే 5th అనమాట. ఇవాళ సెకండ్ బ్లాగ్. సో టిఫిన్ తిందాం పదండి. ఇప్పుడే మా మమ్మీ టిఫిన్ చేశారు, దోశ ప్లస్ అల్లం చట్నీ అనమాట. టమాటా పచ్చడి. ఓకే, టమాటా పచ్చడి మనకు తెలియదు కాబట్టి మమ్మీ కరెక్ట్ చేశారు టమాటా పచ్చడి. సో గైస్ బయట అయితే బాగా వర్షం పడుతుంది. నాకైతే రిపోర్టింగ్ టైం అయితే 10 o'clock ఇవాళ సండే. యాక్చువల్లీ ఏంటంటే సేల్స్ పీరియడ్లో చెప్పారు దేర్ ఆర్ నో హాలిడేస్ అని. ఓకే ఏం చేస్తాం ఇక, ఓకే వీల్ డూ అన్నాయి కానీ నేను బాగుందమ్మా దోశ. ఓకే గైస్ మనం 10 o'clock కలుసుకుందాం సన్న. హాయ్ గైస్, ఇప్పుడు వచ్చాము కస్టమర్ లొకేషన్కి. ఇవాళ డే 2. సో గోయింగ్ ఫర్ ద కస్టమర్. సో సెకండ్ విజిట్ అనమాట. ఓకే లెట్స్ గో. యా గైస్ ఇప్పుడే సెకండ్ విజిట్ కంప్లీట్ అయింది. సో వీఆర్ గోయింగ్ టు థర్డ్ విజిట్ అనమాట. కస్టమర్ ఇంట్లో ఉన్నాను. సో ప్రజెంట్ లిఫ్ట్ అయితే అవుతున్నాను. ఓకే గైస్ బాయ్. సో హాయ్ గైస్, లాస్ట్ విజిట్ అయితే 6 o'clock ఉంది. కస్టమర్ ఇక 6 o'clock రమ్మంటే ఇక మన బిజినెస్ అయితే చూసుకునికి వచ్చిండే. ఇవైతే మన హాస్టల్ కార్డ్స్ అనమాట. ఇవి కొంచెం డిస్పాచ్ ఉండే నారాపల్లిలో మన ఎన్ఎన్ఆర్జీ కాలేజ్లో. ఓకే గైస్ ఇప్పుడే లంచ్ అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ మంచాల్ ఫిట్టింగ్. నియోక్ హై స్కూల్కి వచ్చాం గైస్. హాయ్ గైస్, మంచాల్ ఫిట్టింగ్ వచ్చాం. ప్రజెంట్ అయితే మంచాలు ఫిట్ చేస్తాం. సో ఇప్పుడు ఓకే ఆ లైటింగ్. సో అట్ ప్రెజెంట్ స్కూల్లో ఉన్నాము. సో 4 హాస్టల్ కార్డ్స్ అయితే ఇక్కడ ఫిట్ చేసేట్టు ఉండే. సో మనం ఏంటంటే ఇవన్నీ మేనేజ్ చేసేస్తాం. ఈ బిజినెస్, ఈ మన జాబ్, ఇవన్నీ ఏంటంటే నీట్గా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది నట్ బోల్ట్ ఫిట్టింగ్ అనమాట గైస్. ఇది 10 mm నట్ బోల్ట్. మీలో ఎవరైనా చూస్తున్నారు కదా, మీలో ఎవరికైనా ఇంటికి కావాలన్నా హాస్టల్ కావాలన్నా మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి సార్. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను. ఇవి ఏంటంటే చాలా బాగుంటాయి హాస్టల్ కార్డ్స్, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మా ఇంట్లోనే నేను వాడుతున్నాను నాకే పర్సనల్గా. ఎన్ఎన్ఆర్జీ గర్ల్స్ హాస్టల్ అయితే మంచాలు ఇచ్చాను. వెనకాల అయితే మంచాలు ఉన్నాయి. ఆల్రెడీ ఫిట్టింగ్ అయితే అయిపోయినాయి. ఇంకొన్ని ఫిట్టింగ్ ఉన్నాయి, ఇంకో 2 పీసెస్. ఇదంతా హాస్టల్ గైస్. అట్ ప్రెజెంట్ ఇంటికి వచ్చేసాను. బా ఎక్స్టర్నల్ సౌండ్స్ ఏం చేయలేకపోతున్నాను గైస్, సారీ. మీ అందరినీ నేను క్షమాపణ అడుగుతున్నాను. ఎక్స్టర్నల్ సౌండ్స్కి నేను ఏం చేయలేను. మైక్ వాడదామంటే ఈ ఐఫోన్కి మైక్ పట్టదు. వైర్డ్ మైక్ ఉంది అనమాట నా దగ్గర. సో గైస్ ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇవాళ జాబ్ కంప్లీట్ చేశాను అండ్ యాజ్ వెల్ యాజ్ కొంచెం బిజినెస్ కంప్లీట్ చేశాను. కొంచెం అంటే లైక్ మన ఫిట్టింగ్ ఉండే కార్డ్స్ ఫిట్టింగ్, అది కూడా కంప్లీట్ చేశాను. యాక్చువల్గా ఏంటంటే మాకు ఫ్యాబ్రికేషన్ వర్క్ షాప్ ఉంది. ఆ వర్క్ షాప్లో మేము లైక్ ఐరన్ ఫర్నిచర్ తయారు చేస్తుంటాం. స్కూల్స్ అండ్ కాలేజ్కి సప్లై చేస్తాం. సో ఇలాంటివన్నీ ఏంటంటే ఇప్పుడే వచ్చాను ఇంటికి. చాలా అంటే చాలా హ్యూజ్ ట్రాఫిక్ ఉండే హైదరాబాద్లో. మౌలాలి రోడ్లో వస్తుంటే మౌలాలి దగ్గర చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. తెలిసిన ఇంటికి వచ్చాను. చాలా అంటే చాలా అలసిపోయాను గైస్. ఇంకా తినేసి పడుకోవడమే, ఇంకేం లేదు. ఇవాళ వ్లాగ్ కానీ నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి అన్న ప్లీజ్. మీ యొక్క సబ్స్క్రైబ్ అండ్ లైక్ అనేది చాలా ఎంకరేజింగ్ అనిపిస్తుంది అనమాట. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే గైస్. ఓకే ఫైనలీ అయితే డే అయితే ఎండ్ చేస్తున్నా. మీ అందరికి గుడ్ నైట్ అనమాట. ఇవాళ ఓపిక అయిపోయింది. ఇవాళ చేయాల్సిన యాక్టివిటీస్ చాలా చేసేసాం. సో వీ విల్ రికవర్ ఫర్ టుమారో. అంటే ఛార్జింగ్ పెట్టుకోవాలా. సో వీ నీడ్ టు స్లీప్. ఓకే మీరందరు తిన్నారని అనుకుంటున్నాను. ఓకే ఓకే గాయస్, బాయ్ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.